Hey guys, welcome back to my channel. సో లాస్ట్ సెషన్లో మనం డామ్ మ్యానిపులేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు సెషన్లో మనం యారీ అంటే ఏంటి అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈజ్ అన్ యారీ? చెప్పండి, వాట్ ఈజ్ అన్ యారీ? యారీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, యారీ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి? మై యారీ ఈక్వల్ టు 10 Srihari CCBP 6.5. సో ఈ యారో లోపల ఉన్న కంటెంట్ ఏదన్నా అవ్వచ్చు, ఐదర్ స్ట్రింగ్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, అండ్ ఐదర్ ట్రూ అవ్వచ్చు, అది బూలియన్ అవ్వచ్చు. సో ఈ యారో లోపల మనం ఏ కంటెంట్ అనే ఇవ్వచ్చు, దాన్నే కలెక్షన్ ఆఫ్ డేటా అంటారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ యారేని డాక్యుమెంట్లో ప్రింట్ చేసి చూస్తాం. రైట్ ఆఫ్ మై యారే. సో ఇది చూడండి, అన్నీ డిస్ప్లే అయినాయి. ప్రజెంట్ దీన్ని కామెంట్ చేస్తాను. సో ఈ కామెంట్ ఎలా చేయాలో తెలుసుగా. సో దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ /. సో ఇప్పుడు దీన్ని అన్కామెంట్ చేయాలన్నా కంట్రోల్ // నొక్కితే అన్కామెంట్ అయిపోద్ది. కామెంట్ చేయాలన్నా కూడా కంట్రోల్ //. ఓకే, సేవ్. సో 10 Srihari CCBP 6.5 ట్రూ ఇవి డిస్ప్లే అయినాయి. సో ఇది గాయస్ యారీ అంటే. మళ్ళీ దీనికి మనకి మెథడ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. అండ్ అలాగే ఆబ్జెక్ట్ కూడా ఎలా డిక్లేర్ చేశారో చూద్దాం. వేర్ మై డీటెయిల్స్ ఈక్వల్ టు, సో అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మై డీటెయిల్స్లోకి వచ్చేసరికి నేమ్, అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసరికి శ్రీహరి, అండ్ ఇక్కడ కామే ఇవ్వాలి, అండ్ ఏజ్ వచ్చేసరికి 26, అండ్ అలాగే పర్సంటేజ్ వచ్చేసరికి 79, అండ్ ర్యాంక్ వచ్చేసరికి 100. ఓకే, ఇప్పుడు నేను కన్సోల్లో ప్రింట్ చేసి చూస్తా. రిఫ్రెష్. సో ఆబ్జెక్ట్ వచ్చింది, అండ్ ఆబ్జెక్ట్లో మనకి ఏజ్ ఉంది, నేమ్ ఉంది, పర్సంటేజ్ ఉంది, ర్యాంక్ ఉంది. ఓకే, సో అది గైస్ ఆబ్జెక్ట్ అంటే అది.